రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మీ ముందు ఒక అంశంని తీసుకొస్తున్నాను. ప్రేమించకపోవటం, దానిని మీరు సమర్థిస్తున్నారా? ఈరోజు మనల్ని ప్రశ్నించుకుందాం. ఒక వ్యక్తిని నేను ఎందుకు ద్వేషిస్తున్నాను? బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించండి. నిజంగా ప్రేమిస్తున్నామా? నిజంగా యేసుక్రీస్తు ప్రేమని మనం పొరుగువానికి చూపించగలుగుతున్నామా? ఇష్టము లేకపోవటానికి కారణం ఏమిటి? ఒక వ్యక్తిని ప్రేమించకపోవటానికి కారణం ఏమిటి? సహజంగా నాకు తన మాట తీరు ఇష్టం లేదు, తన ప్రవర్తన ఇష్టం లేదు, తనకి తెలివి లేదు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు, తన బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, ఇలా అనేక కారణాలు ఎంచుతూ నీ పొరుగువాని ఎడల నువ్వు ప్రేమని కనుపరచలేకుండా నువ్వు జీవిస్తున్నావా? అయితే చూద్దాము వాక్యం ఏమి సెలవిస్తుందో. అందరినీ ప్రేమించమని చెప్పిందా? ప్రేమించమని చెప్పింది. మనం ప్రేమించగలుగుతున్నామా? ఎందుకు అనేది ఈరోజు మనల్ని ప్రశ్నించుకోవాలి. చూద్దామండి, అసలు ప్రేమ అంటే ఏమిటి? ప్రేమకు అర్థము ఇప్పుడున్న స్థితుల్లో, పరిస్థితుల్లో దానికి అసలు అర్థం ఉన్నదా? మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు? అందరికీ బాగా తెలిసిన మాట ఇది, అవునా? అంటే ఎంతసేపు మన గురించే, మన పొరుగువాని గురించి ఆలోచించే స్థితిలో, పరిస్థితుల్లో మనం ఉన్నామా లేదా? ప్రేమకు అసలు ఆ భావముకు కూడా అర్థము లేకుండా పోయింది, ఆ మాటకు అర్థము లేకపోయింది. అది కేవలం ఒక మాటలాగే మిగిలిపోయింది ఈరోజు మన జీవితంలో. బైబిల్ ప్రేమ గురించి చాలా గొప్పగా మాట్లాడింది, ప్రేమ గురించి చాలా గొప్ప మాటలు చెప్పింది బైబిల్. సో ఏమి చెప్తుందో ప్రేమ గురించి, అలాంటి ప్రేమ మనము కలిగి ఉన్నామా లేదా, ఈరోజు మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని ప్రేమకి మనము కనుపరిచే ప్రేమకి ఎంత వ్యత్యాసం ఉన్నదో ఈరోజు మనం తెలుసుకుందాము. ప్రేమించకపోవటము అసలు కారణం కాకూడదండి. దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉంటే నీ పరిస్థితి ఏమిటి? ఒకసారి ఆలోచించండి. తప్పు చేసినప్పుడు నిన్ను విడిచిపెట్టేసి నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే దేవుడు, అది ప్రేమ అవుతుందా? అవ్వదు కదా. మరి మనం ఎందుకు చేస్తున్నాము? మనం ఎందుకు అలాంటి ప్రేమ మరి ఇతరుల పట్ల కలిగి ఉన్నాము? చూద్దామండి. అసలు ఆశ్చర్యపోయాను ఈ యొక్క లేఖన భాగము చదువుతుండగా. దేవుడు చాలా గొప్ప మర్మాలు, గొప్ప విషయాలు తెలియపరిచాడు. లూకా సువార్తలోని 10వ అధ్యాయము 25వ వచనము నుండి 37వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇదిగో, ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. అందుకాయన, ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి అని అతనిని అడుగగా, అతడు నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అందుకాయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయము, అప్పుడు నీవు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి, ఏమిటంట? తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి. ఇదే పరిస్థితి మనది, తేడా ఏమీ లేదండి. నీతిమంతునిగా తనను కనుపరచుటకు కనబరుచుకొనగోరి అతడు అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. అబ్బా, ఈరోజు మనం అడుగుదాం దేవుణ్ణి, నా పొరుగువాడు ఎవడు ప్రభువా? ఆ మాట 2000 సంవత్సరాల క్రితము ధర్మశాస్త్రము బాగా తెలిసిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవరు?
మనల్ని మినహాయించి మన చుట్టుపక్కల ఉన్న వారందరూ మన పొరుగువారే. ఆయన అడుగుతున్నాడు, నా పొరుగువాడు ఎవడు? మనల్ని అడుగుదాం, మన పొరుగువారు ఎవరు చెప్దామా అందరము? ఆయన అడిగాడు, నా పొరుగువాడు. మీరు అడగండి ఇప్పుడు చూద్దాం దేవుడు ఏమన్నాడు. రైట్, మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు ఉత్తరం దేవుడు ఇస్తాడు. లేఖనం ద్వారానే దేవుడు మాట్లాడతాడు. చదువు నాన్న. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుల్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల్ల వానికిచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనాను ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా, ఎప్పుడైనా ఎవరైనా బాధపడుతున్నప్పుడు వారు అవసరతలో ఉన్నారు అని మనకి తెలిసి, అది మీ రక్త సంబంధికులు కావచ్చు, మీ తోబుట్టు వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద వెళుతుండగా ఇలాగే ఎవరికో ఒక యాక్సిడెంట్ అయ్యింది, ఒక వ్యక్తి గాయపడి రక్తం కారిపోతూ ఉంటే మనం ఏం చేశాం? ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తున్నానంటే, బయట సంగతి విడిచిపెట్టండి, సంఘములోనే నీ పక్కన ఉన్న పొరుగువాడి గురించే నువ్వు పట్టించుకోకపోతే నీలో ప్రేమ ఉన్నది, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నువ్వు నీతిపరుడివి, నీతిపరురాలివి అని నమ్మాలి. నీ పక్కనే ఉన్న వారిని, అందుకనే అంటాను షలోమ్ అని చెప్పండి. సంఘంలో వచ్చిందమ్మా ఈమె, వీడు మళ్ళీ వచ్చాడా, వీడు ముఖం ఎందుకు చూపిస్తాడో ఏందో. సంఘంలో ఒకరంటే ఒకరికి పడదు. ఎందుకు పడదో అది నీకే తెలియాలి. ఆ వ్యక్తిని ద్వేషించటము కన్నా ప్రేమించకపోవటానికి కారణం ఏమిటో ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా? ఈరోజు ఆ గాయపరచబడిన వాడు, ఆ సమరయుడు, ఆ యొక్క ధర్మశాస్త్రం ఎరిగిన వాడికి ఒక కథ మాత్రముగా, ఒక సబ్జెక్ట్ మాత్రముగా ఉండిపోయాడు. ఈరోజు మన జీవితంలో, మన కుటుంబాల్లో ఎంతో మంది ఇలాంటి స్థితిలో ఉన్నారు. గాయపరచబడి దుఃఖముతో, ఆవేదనతో, బాధతో ఉన్నా కూడా మనం వారిని ఒక సబ్జెక్ట్గా ఎంచుకుంటాం ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి. ఏమవుతుందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఒక అన్న, ఒక తమ్ముడు, అన్న తమ్ముడు గురించో, లేకపోతే తమ్ముడు అన్న గురించో, అక్క చెల్లి గురించో, చెల్లి అక్క గురించో, ఏ విధంగా అయితే ఆ ధర్మశాస్త్రము తెలుసుకున్న ఆ వ్యక్తికి ఒక సబ్జెక్టుగా ఈ గాయపరచబడిన వ్యక్తి మిగిలిపోయాడో, ఈరోజు ఎంతోమంది మన జీవితంలో ఆ స్థితిలో ఉండిపోయారండి. మాటల వరకే వారి గురించి మన ప్రస్తావన, వాళ్ళ గురించి మాట్లాడటము తప్ప వాళ్ళ గురించి చేసేది ఏమీ లేదు. ఈరోజు మన జీవితంలో ఎంతసేపు వారి గురించి మాట్లాడతాము కానీ వారి అవసరాలు తీర్చడానికి మాత్రము మనం ముందుకు వెళ్ళాము. ఈ దొంగలకి ఈ గాయపరచబడిన వాడు దోపిడికి అవకాశముగా భావించారు. ఈ వ్యక్తి జెరూసలేము నుండి యెరికో పట్టణానికి వెళ్తున్న వ్యక్తి దొంగలకి ఎలా కనిపించాడు? ఒక అవకాశముగా భావించారు వీడిని దోచుకోవటానికి. ఈరోజు నీకు ఎవరైనా అవకాశముగా కనిపిస్తున్నారా దోచుకోవటానికి? ఎవరినైనా దోచుకున్నావా? అన్యాయంగా ప్రవర్తించావా?
వారిని గాయపరిచేవా? వారిని ఇబ్బంది పెట్టేవా? నీ మాటలతో అవమానించేవా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నీ పొరుగువాని పట్ల నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో, ఎంతమంది నిన్ను బట్టి దుఃఖిస్తున్నారో. మీరు అందరూ దేవుని ప్రేమను పొందుకున్నవారని ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అందరూ దేవుని ప్రేమ పొందుకున్నవారు. కానీ ఆ ప్రేమని ఇవ్వమే, ఆ ప్రేమని మనం పంచుకోమే, ఆ ప్రేమలకి ఇతరులకి ఇవ్వటానికి ఎందుకు మనము ఆలోచిస్తున్నాము? అసలు ఎంత ధైర్యం అంటే మన అందరికీ ఒక వ్యక్తిని ద్వేషించటాన్ని మనము తిరిగి సమర్థించుకుంటాం. నాకు అన్ని హక్కులు ఉన్నాయి, వాడు పట్ల ఇలా ప్రవర్తించటానికి నాకు అంత హక్కు ఉంది, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ద్వేషిస్తున్నాను, అసహ్యిస్తున్నాను, నేను ప్రేమించలేను అని ఏం చేస్తాము? మన ద్వేషాన్ని మనం సమర్థించుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నాము? అది కరెక్ట్ అని భావిస్తున్నాము. కానీ దేవుని దృష్టిలో అది హేయమైనది అని మీరు జ్ఞాపకము చేసుకోండి. మీరు ద్వేషాన్ని దేనినైతే మీరు సమర్థిస్తున్నారో, ఇతరుల్ని ప్రేమించకుండా మీరు వారిని ద్వేషించటము మీరు సమర్థిస్తున్నారో, అమ్మా దేవుడు దాన్ని సమర్థించటం లేదమ్మా. 1 యోహాను 4:20 ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి, ఎవడైనను నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రాముఖ్యంగా ఎవరైనా వచ్చి ప్రైజ్ ద లార్డ్ అంటే అసలు నమ్మను నేను. ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యంలోనే ప్రేమ కొదువైపోయింది, సంఘములోనే ప్రేమ లేకుండా పోయింది, సంఘ సభ్యుల మధ్యలోనే ప్రేమ లేకుండా ద్వేషించుకోవటం ఎక్కువ అయిపోయింది. మళ్ళీ దాన్ని సమర్థించటం ఒకటి, సంఘములోనే దేవుని సన్నిధిలోనే. మళ్ళీ మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలా? మనం అడిగినదంతయు దేవుడు ఇవ్వాలా? నీ పొరుగువాడిని నువ్వు ఇబ్బంది పెట్టి దాన్ని సమర్థించినప్పుడు నీకు బాధ కలగలేదు. దేవుడు నీకు కొంచెము బాధ నొప్పి కలిగిస్తే నువ్వు దేవుణ్ణే తిరిగి అడుగుతావా? దేవుణ్ణే తిరిగి ప్రశ్నిస్తావా? అంటే ఎలాంటి బ్రతుకులు మనం బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మనం సమర్థించవచ్చండి ద్వేషముని, కోపముని, దేనినైనా అసూయైనా సమర్థించవచ్చా? మనము అహంకారము కలిగి ఉండటము, కెన్ వి జస్టిఫై ఇట్? ద్వేషించటం బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కసారి మళ్ళీ ఆ వచనం చదువునాను. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. ఎంత గొప్ప మాట అండి! చూసిన సహోదరునే నువ్వు ప్రేమించలేకపోతే ఇంకా చూడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావని చెప్తే మేము నమ్మాలా? ఎవరిని మోసపరుచుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. నీ కళ్ళ ముందు ఉన్నవాడిని, వాడి స్థితిని బట్టి, వాడి పరిస్థితులను బట్టి, వాడు పేదరికాన్ని బట్టి, వాడు అజ్ఞానాన్ని బట్టి, ఏదో ఒక విధంగా వాడు ఏదో ఉన్నాడు ఆ స్థితిలో, దాన్ని చూచి వాడిని దగ్గరికి రానియకుండా దూరంగా కూర్చో. మళ్ళీ క్రైస్తవులం, దేవుని పిల్లలము, సంఘములోనే ఈరోజు ప్రేమ కొదువైపోయిందండి. నిజంగా మనము సంఘాన్ని ప్రేమిస్తే అందులో ఉన్న ప్రతి ఒక్కరు అవసరత మనము తెలుసుకునే స్థితిలో ఉంటాము, వారి గురించి ప్రార్థన చేసే స్థితిలో ఉంటాము, వాళ్ళు బాగోకులు తెలుసుకుంటాము, మనం పరిచయం చేసుకుంటాము, వారి ఇంటికి వెళ్తాము, వారిని దర్శిస్తాము. ఉందండి ఆ ప్రేమ ఈరోజు సంఘస్థుల మధ్యలో? అడగండి. మీ పొరుగువానికి ఏదైనా అవసరం ఉందా అడగండి, తెలుసుకోండి, ప్రార్థన చేయండి. సహాయం చేసే స్థితిలో ఉంటే వెళ్ళి ఆదుకోండి, ఆదరించండి, బలపరచండి.
ఎక్కడ పోయింది ఈ ప్రేమ? ఎందుకు మనం ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాం ఈరోజు క్రైస్తవులుగా? ఎందుకు తగ్గిపోతుంది ప్రేమ? సంఘములోనే ప్రేమ లేదు, ఇంకా లోకానికి క్రీస్తు ప్రేమని మనం ఏమి కనపరుస్తాము? మనం ప్రేమకు అర్థం లేదండి ఈ రోజుల్లో. నీ శత్రువుల కోసం ఏం చేయమన్నాడు దేవుడు? నిన్ను దూషించిన వారిని. ఆ స్థితిలో ఉన్నామా? నీ పొరుగువాడు నేను ఒక మాట అన్నాడండి, సంఘస్థుడు లేకపోతే నీ పక్కనున్న వారు నిన్ను ఏదో ఒక మాట అన్నారండి, క్షమించే గుణం ఉన్నదా? మనసు ఉన్నదా? క్షమించే స్థితిలో నువ్వు ఉన్నావా? తిరిగి వారిని ప్రేమించగలిగే స్థితిలో ఉన్నావా? ఈరోజు మనల్ని అందరినీ మనం ప్రశ్నించుకుందాం. ఆ గాయపరచబడిన వాడు, దొంగలకి ఒక అవకాశం దొరికింది వాడిని దోచుకోవటానికి. ఇంకొక మహానుభావుడు ఉన్నాడండి. ఎవడు? లేవీయుడు. లేవీయుడు ఏమిటంట? ఏం చేశాడంట? ఆ గాయపరచబడిన వాడిని చూచి ఏం చేశాడంట? మనమంతా ఒక కుటుంబమా? మీరు నా కుటుంబం. దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడిస్తున్న వారు, రక్షణ పొందుకున్న వారు, మనమందరము ఒక కుటుంబముగా ఏర్పరచబడ్డాము. కుటుంబీకుల మధ్యలోనే ప్రేమ లేకపోతే ఇంకా బయట ఏమి ప్రేమ కనుపరుస్తాం మనం? చెప్పండి. సంఘము ఎందుకున్నదండి? బలపరచటానికి, ఆదరించటానికి, సహాయం చేయటానికి, పోషించటానికి, కాయటానికి, మేపటానికి. తగ్గిపోతున్నాయి, అంత తగ్గిపోతున్నాయి. ల్యాక్ ఆఫ్ లవ్. మళ్ళీ దాన్ని సమర్థిస్తారు. ఆ లేవీయుడు చూశాడంట, తన పరిస్థితిని చూసి ఏం చేశాడు? 32వ వచనము. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. చూచాడు, నాకెందుకు వచ్చిందిరా బాబు అని చెప్పారండి. ఎవరి గురించైనా? మీ తోబుట్టు వారి గురించైనా ఎప్పుడైనా అన్నారా? అరే లేనిపోని సమస్యలు నెత్తి మీద తీసుకోకరా, నీ పని ఏదో నువ్వు చూసుకో. తల్లిదండ్రులు చెప్తారండి బిడ్డలకి ఇది. వాళ్ళ సమస్యలు నువ్వు జోక్యం చేసుకోవద్దురా, ఎందుకు లేనిపోయిన తలకాయ నొప్పులు మనకి ఇంటికి తీసుకొస్తావు? అబ్బా, పొరుగు వాడిని ఎంత గొప్పగా ప్రేమించేస్తున్నామో, చాలా గొప్ప ప్రేమ కనబరుస్తున్నాం మనం. అడుగు ప్రతివానికి ఏమన్నాడు దేవుడు? నీ అంగి అడిగితే పై వస్త్రము కూడా, 1 మైలు కాదు అతనితో కూడా నాకెందుకు వచ్చింది? అరే మనకెందుకు వచ్చింది? మన సమస్య కాదు కదా. మళ్ళీ దీన్ని సమర్థించుకోవటము. ఎంత గొప్ప క్రైస్తవులండి. దేవుని బిడ్డలకి ఇలాంటి మనసు ఉంటుందా? నిజమైన దేవుని బిడ్డలకి ఇలాంటి మనసు ఉంటుందా? సహాయం చేయని మనసు ఉంటుందా? వారిని ఆదుకోకపోవటం ఒకటి, దానిపైన దాన్ని సమర్థించుకోవటము, ఇది దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణమా, గుణమా? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. ఆ సమరయుడు సంబంధము లేదు, కొట్టుమిట్టాడుతున్నాడు, సగం చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. తన పని మీద తను వెళ్తుంటే తనను చూసి జాలి కలిగిందంటండి. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? కట్టాడంటండి గాయానికి. ఈరోజు ఉన్న గాయంని మనం పెద్దగా చేస్తున్నామే కానీ మన మధ్యలో ఉన్న ఏర్పరచబడిన గాయంని నయం చేసుకోవటానికి, బాగు చేసుకోవటానికి ప్రయాసే పడటం లేదండి. అందుకనే అంటున్నాం, నిజంగా పొరుగువాణ్ణి ప్రేమించే స్థితిలో ఉన్నామా? అలాంటి మనసు ఉన్నదా? చెప్పండి అమ్మా, ఎందుకు ఇలాంటి మనసు మనం కలిగి ఉన్నాము? ఎందుకు సమానంగా మనం ప్రేమించలే? యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ ప్రేమించాడా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు గొప్పతనం ఏంటో తెలుసా? ఆ ధర్మశాస్త్రం ఎరిగి వాడిని ప్రేమించాడు, దొంగలని కూడా క్షమించాడు. ఆ లేవీయుడు ఎవడైతే చూసి ఏమీ చేయకుండా వెళ్ళిపోయాడో వాడిని ప్రేమించాడు.
ఈ యొక్క వ్యక్తి ఎవరైతే సహాయం చేస్తారో తనను ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు తెలుసా? ఆయనకి అది తప్ప మరి ఏది తెలియదు కాబట్టి. అది తప్ప యేసయ్యకి ఏది తెలియదు కాబట్టి దొంగని కూడా క్షమించాడు. కీడు చేసేవానికి ప్రతిఫలముగా మేలు చేశాడు. తన ప్రాణముని పణంగా పెట్టి దేవునికి స్తోత్రము, హల్లెలూయా. బైబిల్ చెప్తుందా లేదా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ఏం చెప్తుందో ఒకసారి చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు. ప్రార్థనల వరకే ఉండిపోతున్నామండి కాపర్లుగా. మేము మమ్మల్ని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సంఘంలో ఉన్న వారి అవసరతలు కాపరి తెలుసుకోకపోతే, దాని పట్ల ఏ విధమైన సహాయము చెయ్యకపోతే ఇంకా సేవ కూడా అవసరము లేదు. సేవ పుచ్చుకోవటానికి కాదు కాపర్లుగా మేము వచ్చింది, సేవ చెయ్యటానికి అని దేవుడు మాకు సెలవిస్తున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను. పేతురు, నన్ను చెప్పాను కదా యేసయ్య నిన్ను అయితేనా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయుము. వాడు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాడు ఏ కులస్తుడు కులస్తురాలో, రంగు తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, అందంగా ఉన్నాడా, ఇవన్నీ కాకుండా ప్రేమించాలండి. మనం ప్రేమను కనపరచాలి. అవసరము తెలుసుకొని నీ దృష్టికి వారు లోపముగా ఉన్న వ్యక్తిగా కనిపించిన వారి దగ్గరికి వెళ్ళి అడగండి. సహోదరుడా, బ్రదర్, ఏ విషయమైనా నేను ప్రార్థన చేయొచ్చు. సువార్త ఇక్కడ ప్రారంభిద్దాం. మనం సంఘములో, బయటకు వెళ్ళి సువార్త కాదండి, సంఘములో ప్రారంభిద్దాము సువార్త. చదువునానా అది సమరయుడిది. ఆ దొంగలకి దోచుకోవటానికి ఒక అవకాశముగా ఆ వ్యక్తి కనిపించాడు. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి. ఈ సమరయుడికి ఆ గాయపరచబడిన వ్యక్తికి సంబంధం ఉన్నదా? లేదు. అయినా ఏం చేశాడండి? ఏం చేశాడు? ఈరోజు సంబంధం ఉన్న వారికే చెయ్యలేని స్థితుల్లో మనం ఉన్నాము బిడ్డలు, దేవుని బిడ్డలుగా. మంచి చెయ్యరు, మంచి చెయ్యనివ్వరు, అడ్డుకుందాము మనం. ఎంత దౌర్భాగ్యం అంటే సంఘములోనే నాకు పలానా వ్యక్తి నాకు ఇష్టం లేదు, అందుకనే నేను రాను సేవలోకి, అందుకనే నేను పార్టిసిపేట్ చేయను. చాలా గొప్ప ప్రేమ మన పొరుగువాని పట్ల. ఒక తలాంతు కలిగిన వ్యక్తి మరో తలాంతు కలిగిన వ్యక్తితో పనిచేయడంట. ఎందుకంటే తన ప్రవర్తన బాగాలేదు, తన మాటలు బాగాలేదు, తనకి ఏదో ఒక రకంగా ఏదో నొప్పి కలిగింది అని చెప్పి సంఘములోని ముఖము చూసుకోరు, ఒకరిని పలకరించుకోరు. పలకరించినా కూడా దొంగ పలకరింకపలు. బయటికి నవ్వుతారు కానీ లోపల మరి వారు ఏం చెప్పుకుంటున్నారో, ఏం తిట్టుకుంటున్నారో దేవునికి ఎరక. మీ పలకరింపు కూడా నిజాయితీతో కూడి ఉండనివ్వండి. మీరు పలకరించినప్పుడు వాళ్ళు నిజంగా సంతోషపడాలి. మన పలకరింపులు కూడా నిజాయితీ లేదు, మన ఆదరణలో నిజాయితీ లేదు, మన ఆప్యాయతలో నిజాయితీ లేదు, ఆతిథ్యములో ఎక్కడ. పొరుగువాడిని ప్రేమించటం అంటే నీకు సంబంధం లేని వాడికి కూడా ఫోన్ చేసి, అయ్యా ప్రార్థన చేయాలని ఆశ కలిగి ఉన్నాను, ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి నేను చేస్తాను. కనీసం ఇది చేసే స్థితిలో కూడా లేమే సంఘంలో. ఏం క్రైస్తవులమండి మనము? ఒక్కరి కొరకు ఒకరు ఏం చేయమన్నాడు? చెయ్యమన్నాడా లేదా?
నా ఫ్యామిలీ కోసము మాత్రమే ప్రేయర్స్. ఏమిటో అండి క్రైస్తవ్యము. చాలా విచారణ కలుగుతుంది, నాకు భయం వేస్తుంది. అసలు దేవుని దృష్టిలో మనం యోగ్యులమేనా? ఒక వ్యక్తి నీకు ఏది కీడు చేసినా కూడా తన గురించి మనం ముచ్చట్లు పెట్టాలా? 10 మంది తన చేసిన కీడు గురించి మనం మాట్లాడాలా? ఇదేనా బైబిల్ నేర్పించింది? కీడు చేసేవానికి ప్రతిఫలముగా కీడు చేయమని బైబిల్ నేర్పించిందా? మరి ముచ్చట్లు ఎందుకండి? పొరుగువాడిని ప్రేమించని స్థితిలో మనము ఉన్నామని మనం గ్రహించే స్థితిలో లేమండి. అర్థం చేసుకోవటం లేదు. మనము ఎంత గొప్ప ప్రేమను మనం పొందుకున్నామో, ఎంత క్షమాపణ మనం పొందుకున్నామో, ఎన్ని పాపములు అపరాధములు చేసినా కనికరిస్తూనే వస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రార్థనలకు జవాబిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. మరి మనలో ఎందుకు వచ్చిందో ఈ మార్పు? నేను అంటాను, అసలు నీకు నాకు సంబంధం ఏంటి తండ్రి? నువ్వు పరిశుద్ధినివి, నేను పాపిని. అసలు నీకు నాకు సంబంధం ఉన్నదా? నువ్వు నా కోసము ప్రాణములు పెట్టడం ఏమిటి? వెల చెల్లించి నీ రక్తముతో నన్ను కొనటం ఏమిటి? ఏమిటి ఈ ప్రేమ? అసలు అర్హుణ్ణి కాను నాయనా తండ్రి. ఎందుకు ఇంత ప్రేమ చూపించావు యేసయ్యా? ఎందుకు ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు? ఏ సంబంధము లేని పాపిష్టి వాడినే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు, ఏ భేదము లేకుండా. ఎన్ని మార్లు దగ్గరకు వచ్చి పాపము చేసి క్షమాపణ కోరుకున్నప్పుడు అల్లా క్షమించి వాటిని జ్ఞాపకము చేసుకొని దాని గురించి ముచ్చట్లు పెట్టుకోకుండా నన్ను క్షమిస్తూ వస్తున్న గొప్ప దేవ, నీలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? పొరుగువాడిని నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు. నాలో ఎన్ని లోపాలున్నా, నాలో ఏ మంచితనము లేకపోయినా, నాలో నీతి లేకపోయినా ఇంకనూ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది చూడండి. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. దేవునికి స్తోత్రము. అబ్బాయి ఏమిటండి ఈ ప్రేమ? దేవుని విశ్వాసము మారని విశ్వాసం అంట, తొలగిపోదంట మన ఎడల నుండి తన విశ్వాసము. ఈరోజు మనం ఎందుకండి చీటిమాటికి మారిపోతున్నాము, సమర్థిస్తున్నాము. మనము చేసే ప్రతి చెడు పనిని ద్వేషించటము సమర్థిస్తున్నాము, ప్రేమించకపోవటము సమర్థిస్తున్నాము, అహంకారము కలిగి ఉండటము అన్ని పాపిష్టి దానిని సమర్థించుకుంటూ వస్తూ మరి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి మరి దేవుడు మనల్ని దీవించాలని అడుగుతున్నామే. ఎలా అడుగుతున్నాము? ఎలా అడగగలుగుతున్నాము? ఒక్కసారి మీరు ఆలోచించండి అమ్మా. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.